నమస్కారం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడ నగరంలో భక్తుల కష్టాలను తీరుస్తూ గ్రామదేవతగా వెలిసిన మరో శక్తిస్వరూపిణి గురించి మీకు తెలుసా? ఆమె స్వయంభూ శ్రీ చింతమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏమిటంటే, చింతమ్మ తల్లి అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భక్తుల చింతలను అంటే బాధలను హరించే తల్లి అని అర్థం. ఈ అమ్మవారు ఇక్కడ మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, తనంతట తానుగా వెలిసిన స్వయంభూమూర్తి. ప్రకృతి ఒడిలో ఒకప్పుడు చింతచెట్ల మధ్య వెలిసిన ఈ తల్లిని చూస్తే సాక్షాత్తు ఆదిపరాశక్తిని చూసినట్లే ఉంటుంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ తల్లిని తమ ఇంటి దేవతగా, గ్రామ రక్షక దేవతగా కొలుస్తారు. ఏదైనా ఆపద వచ్చినా, అనారోగ్యం పాలైనా చింతమ్మ తల్లికి మొక్కుకుంటే చాలు, ఆ తల్లి కరుణిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. మీరెప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు దుర్గమ్మ దర్శనంతో పాటు ఈ స్వయంభూ చింతమ్మ తల్లిని కూడా దర్శించుకోండి. మీ మనసులోని కోరికలను ఆ తల్లికి చెప్పుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై చింతమ్మ తల్లి.